మెనోపాజ్ రాకముందు నెల నెల చికాకు పెట్టే రక్తస్రావం మెనోపాజ్ తర్వాత అంతులేని భయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయాక కూడా అప్పుడప్పుడు రక్తస్రావం కనిపించడాన్ని తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావం వెనుక సాధారణ కారణాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ కూడా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావం గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు మహిళల్లో నెలసరి వల్ల ఋతుస్రావం అవుతూ ఉంటుంది. అదే మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో ఈ రక్తస్రావం పూర్తిగా ఆగిపోతుంది. అయితే ఆ తర్వాత కూడా రక్తస్రావం కనిపిస్తోందంటే మాత్రం అందుకు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటివి కూడా కారణమవుతాయి. గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు, గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర దళసరిగా మారినప్పుడు, సర్విక్స్లో క్యాన్సర్ కణాలు పురుడు పోసుకున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మెనోపాజ్ తర్వాత కూడా అప్పుడప్పుడు రక్తస్రావం కనిపించే అవకాశం ఉంటుంది. మెనోపాజ్ తర్వాత కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఏళ్లు గడిచే కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. కాబట్టి మెనోపాజ్ తర్వాత తరచుగా రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలని చెబుతారు డాక్టర్లు. ఇప్పుడు మనం కామన్గా స్త్రీలు మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, నెలసరి ఆగిపోయిన తర్వాత మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం, చిన్న స్పాటింగ్ లాగా కనపడటం, అండ్ కొంతమందికి ఆగిపోయే టైం అప్పుడు అధికంగా చాలా ఇర్రెగ్యులర్గా వెరీ హెవీగా ఫ్లో అవ్వటం, ఇలాంటి కంప్లైంట్స్ చాలామంది స్త్రీలు వస్తూ ఉంటారు. యాక్చువల్లీ మెనోపాజ్ వచ్చిన తర్వాత కొంచెం బ్లీడింగ్ స్పాటింగ్ లాగా కొంచెం కనపడినా, బ్లీడింగ్ అయినా కానీ డెఫినెట్గా స్త్రీలు అప్రమత్తంగా ఉండాలి. డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి ఏంటి అని నిర్ధారించుకోవటం అవసరం. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ యూట్రస్లో ఏదైనా ఉండొచ్చు, లేకపోతే సర్విక్స్, గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్ కూడా ఉంటాయి. వాటి వలన కూడా బ్లీడింగ్ రావచ్చు. సో ఫస్ట్ ఫిజికల్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి సర్విక్స్ నార్మల్గా ఉందా, ఏమైనా గ్రోత్ ఉందా అని చూస్తాం. అలానే యూట్రస్ నార్మల్ సైజ్ ఉందా, ఏమైనా పెరిగిందా అని చూస్తాం. దీన్ని బట్టి మనం ఫర్దర్గా సర్జరీకి వెళ్ళాలా, ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం అనమాట. అలా ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా చాలాసార్లు ఉంటుందన్నమాట. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయినా అవ్వచ్చు. మెనోపాజ్ వచ్చాక 50 లేదా 60 ఏళ్లు దాటాక తరచుగా రక్తస్రావం కనిపిస్తుంటే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యేందుకు 10 నుంచి 15% వరకు ఆస్కారం ఉంది. ఇలాంటప్పుడు రక్తస్రావం జరగటానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొనేందుకు అల్ట్రాసౌండ్, ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేస్తారు. ఈ పరీక్షలో గర్భాశయ పనితీరు, ఎండోమెట్రియం పొర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్ దశ దాటిన స్త్రీలలో ఎండోమెట్రియం పొర మందం 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. 15-20 మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్కి సంకేతం కావచ్చు. కాబట్టి మరికొన్ని ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లు, గర్భాశయ పరిమాణం, ఆకృతి వంటి వివరాలు తెలుస్తాయి. స్కాన్ మాత్రమే కాకుండా అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ, ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ పరీక్ష కూడా చేయాల్సి రావచ్చు. ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించకపోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని అంచనా వేసేందుకు పాప్స్మియర్ లాంటివి చేయాల్సి రావచ్చు. ఈ ఫలితాలను బట్టి చికిత్స లేదా ఆ తర్వాత ఏం చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు. యూజువల్గా ఏంటంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత పీస్ అంటే ఊబకాయం ఉన్న వాళ్ళకి ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల హైపర్ప్లేషియా బాగా థిక్ అయిపోతుంది. ఆ థిక్ అయిపోయి దాంట్లో చేంజెస్ వచ్చి ఇది నియోప్లేషియా క్యాన్సర్గా, ప్రీ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో కూడా టైప్ 1, టైప్ 2 క్యాన్సర్స్ ఉంటాయి. టైప్ 1 ఎండోమెట్రియల్ క్యాన్సర్, టైప్ 2 క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి అన్నమాట. యూజువల్గా వేరే అవయవాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని సర్జరీ కూడా కొంచెం ఎక్స్టెన్సివ్గా చేయాల్సి వస్తుంది ఓవేరియన్ క్యాన్సర్ చేసిన టైప్ 2 క్యాన్సర్స్కి. సో టైప్ 1 క్యాన్సర్ యూజువల్గా ఈ ఊబకాయం వలన ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ అని ప్రొడ్యూస్ అవటం వలన ఆ పొర తిక్కవటం వల్ల వస్తుంది. కాబట్టి యూజువల్గా ప్రోగ్నోసిస్ అనేది ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ టైప్ 1లో బాగుంటుంది. యూజువల్గా సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ కూడా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ ఏదైనా చేయొచ్చు. యూజువల్గా సర్జరీ అయిపోయిన తర్వాత దాని రిపోర్ట్ను బట్టి అవసరమైతే రేడియోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది.
నోడ్స్ గ్రంథులు కనుక లింఫ్ గ్రంథులు కనుక పాజిటివ్ వస్తే దానికి క్యాన్సర్ స్ప్రెడ్ అయి ఉంటే అప్పుడు కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. టైప్ 2 క్యాన్సర్స్ లో డెఫినెట్గా ఏ స్టేజ్లో ఉన్నా కూడా అందరికీ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలు ఉండవచ్చు. ఎండోమెట్రియం పొర 4 మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్స్మియర్ ఫలితం మామూలుగానే ఉన్నప్పుడు రక్తస్రావం కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. 3 నెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఎండోమెట్రియం పొర 5 మీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని తేలితే మళ్లీ ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆ క్యాన్సర్ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికి విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్ గ్రంథులు, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉన్నా దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరువాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే చాలా మటుకు హిస్టెరోస్కోపీలోనే పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే వాటిని తొలగిస్తారు. ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కొంచెం కనిపించినా కానీ వెంటనే అశ్రద్ధ చేయొద్దు. ఏమి టెస్ట్ లేకుండా డైరెక్ట్గా కొంతమంది హిస్టెక్టమీకి వెళ్ళిన తర్వాత కూడా ఇది డయాగ్నోస్ అవుతుంది. అప్పుడు ఒకవేళ మరి ఎక్కువగా దాంట్లో స్ప్రెడ్ అయ్యి ఉండి తీవ్రత ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకో సెకండ్ సర్జరీ చేసుకొని లింఫ్ నోడ్స్ తొలగించాల్సి వస్తుంది. లేకపోతే అది మామూలుగానే ఉంటే ఏమి లింఫ్ నోడ్ అవసరం లేదు అండ్ జస్ట్ దానికి ఎండోమెట్రియంకే పరిమితమైంది, ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అంటే ఫాలో అప్ కూడా చేయొచ్చు. ఫస్టే డెఫినెట్గా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఉంటే ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవటం మంచిది. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అవుతున్నా అవ్వకపోయినా తరచుగా పరీక్షలు చేయించుకోవటం అన్ని విధాలా మేలు. ఈ క్రమంలో ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించటానికి వీలవుతుంది. అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడే మహిళలకు మిగతా వారితో పోలిస్తే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపించే ముప్పు 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు తప్పనిసరిగా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. మెనోపాజ్లో తలెత్తే సమస్యల నుంచి విముక్తి పొందటానికి కొంతమంది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకుంటూ ఉంటారు. ఈ విషయంలో ముందుగా డాక్టర్ సలహా తీసుకోవటం అన్ని విధాలా మంచిది. కుటుంబంలో క్యాన్సర్ల చరిత్ర ఉన్నప్పుడు 35 ఏళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్ద పేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.